సినీ ఇండస్ట్రీలో చాలామంది మొదట చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అడుగు పెడుతూ ఉంటారు. అయితే ఆ తర్వాత వారే స్టార్ హీరోస్గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఇలా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తూనే హీరోలుగా అవకాశాన్ని దక్కించుకొని స్టార్ హీరోలుగా మారిన వారు మన టాలీవుడ్లో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో మొదట మనకి గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. మొదట మెగాస్టార్ కూడా ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే అడుగుపెట్టి ఆ తర్వాత స్టార్ హీరోగా తిరుగులేని ఫేమ్ని సంపాదించుకున్నారు. అలా ఈ జనరేషన్లో మొదట క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి క్రేజీ సెలబ్రిటీలుగా మారి తామేంటో నిరూపించుకుంటూ తాము నటించిన సినిమాలతో 100 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొడుతూ దూసుకుపోతున్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు, ఆ హీరోల లిస్ట్ ఏంటో ఒకసారి చూసేద్దామా? కానీ దానికంటే ముందుగా ప్లీజ్ మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వచ్చేస్తే సిద్ధు జొన్నలగడ్డ. టాలీవుడ్లో చాలామందికి ఈ పేరు చెప్పగానే డీజే టిల్లు సినిమానే గుర్తుకొస్తుంది. ఈ సినిమా కంటే ముందు పాన్ ఇండియా సినిమాల్లో సిద్ధు జొన్నలగడ్డ నటించినప్పటికీ డీజే టిల్లుతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఒకసారిగా 100 కోట్లకు పైగా కలెక్షన్ని కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడనే చెప్పుకోవాలి. అయితే ఇదే జోష్లో ఈ సినిమాకు సీక్వెల్గా టిల్లు స్క్వేర్ని తెరకెక్కించారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా కూడా 500 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి భారీ సక్సెస్ను అందుకుంది. ఇదే విధంగా మరో స్టార్ హీరో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అవకాశాన్ని అందుకున్న విజయ్ మొదట సినిమాతోనే క్లాసికల్ సక్సెస్ని అందుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకొని రౌడీ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత నుంచి ఆయన అదే మేనరిజాన్ని కంటిన్యూ చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడు. హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోగా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇకపోతే నవీన్ పోలిశెట్టి జూనియర్ ఆర్టిస్ట్గా కెరీర్ని ప్రారంభించిన ఈయన ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ హీరో మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందనే పరిస్థితి ఇప్పుడైతే అందరిలోనూ ఉంది. కాస్త ఆలస్యంగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ తీసిన ప్రతి సినిమాతోనూ సక్సెస్ని అందుకుంటూ క్రేజీ హీరోగా మారాడు మన నవీన్ పోలిశెట్టి. ఈ ముగ్గురు యంగ్ హీరోస్ ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్టులుగా ఉంటూ సైడ్ క్యారెక్టర్స్లో నటించారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి.